హాయ్ ఆస్పిరెంట్స్. అంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బేసిక్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. సో ఆ బేసిక్స్ అన్నీ వచ్చాయి కాబట్టి మనం ఈ క్వశ్చన్ అయితే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే ఈ సొల్యూషన్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ సో దీన్ని మీరు డెలిజెంట్గా చేయండి. అండ్ ఈ టెక్స్ట్ అనేది చాలా మంచిగా ప్రిపేర్ చేశాను. సో మీకు మంచి పాజిటివ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. నౌ విల్ స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది 25 మార్క్స్. ఇది నేను ఎక్కడి నుంచి కాపీ చేసేస్తాను. టైప్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. సో అందరికీ టైప్ చేయడం వచ్చు అండ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి జూమ్ అవుట్ చేద్దాం. సో నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే కాపీ చేశాను. ఐ విల్ టేక్ ఏ న్యూ వన్. కంట్రోల్ అని కొడితే న్యూ వన్ అయితే వస్తుంది. అండ్ కంట్రోల్ వి. నేను దీన్ని అయితే కాపీ చేశాను, కానీ మీరైతే టైప్ మాత్రం చేయాలి. తక్కువ టైం పట్టాలి. టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను కాపీ చేశాను. ఆల్రైట్, ఒకసారి మనం చూస్తే ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం. మీరు ఒకవేళ ఇది ఎందుకు ఇచ్చానంటే థింక్ లైక్ అన్ ఎగ్జామినర్. సో ఆయనకి ఎలా కావాలో మీరు దాన్ని మనం ఇక్కడ డిజైన్ అయితే చేయాలన్నమాట. మెయిన్ హెడ్డింగ్ ద రెసిలియంట్ ఆస్పిరెంట్ బియాండ్ ద 1:1 రేషియో ఇది ఉంది కదా, దీనికి 18 బోల్డ్, అండర్లైన్, సెంటర్ లైన్ పెట్టాలి. సో మనం ఇక్కడికి వచ్చి అవుట్కమ్, ఇది హెడ్డింగ్, ఇది మెయిన్ హెడ్డింగ్. దీన్ని మొత్తం ఎలా సెలెక్ట్ చేయొచ్చు, మనం ఇలా పట్టుకొని ట్రాక్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ మార్జిన్లోకి వచ్చేసి మనం సింగిల్ క్లిక్ ఆ లైన్ దగ్గర ఇచ్చినా సరిపోతుంది. దీనికి మనం 18 అయితే పెట్టాలి. సో ఇక్కడికి వచ్చి మనం హోమ్ అనే దాంట్లో ఫాంట్ అనే గ్రూప్లో ఇలా మనం ప్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడికి వచ్చి మనం 18 అనేది కూడా చేయొచ్చు. సో అది 18 అయితే చేసాం. దాన్ని కంట్రోల్ బి, బోల్డ్ అయితే చేయాలి అండ్ అండర్లైన్ చేయాలి. బోల్డ్, అండర్లైన్ అండ్ సెంట్రల్ లైన్ చేయాలి. కంట్రోల్ ఈ షార్ట్ కట్ ఫర్ సెంట్రల్ లైన్, అది ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ అనేది మనకి ఎంబ్రేసింగ్ ద జర్నీ అవుట్కమ్ ఏరియల్లో ఉండాలి, 14లో ఉండాలి. సో ఫస్ట్ది మనకి టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్లో ఉండాలని చెప్పాడు. సో ఇది మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఎతికితే దొరికేస్తుంది. అదర్వైజ్ మన టీఎన్ టైప్ చేస్తే ఇక్కడికి వస్తుంది టైమ్స్ న్యూ రోమన్. ఆల్రైట్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏవాడిగా ఇన్స్ట్రక్షను ఏరియల్ 14 ఇటాలిక్ అండ్ బోల్డ్. సో ఇక్కడికి వచ్చి ఏరియల్ 14 కంట్రోల్ ఐ ఇటాలిక్ అండ్ కంట్రోల్ బి బోల్డ్ అండ్ ఇటాలిక్. అది అయిపోయింది. బాడీ టెక్స్ట్ వచ్చి గారామౌండ్ 12 జస్టిఫై అలైన్డ్. సో ఇదంతా బాడీ టెక్స్ట్. సో ఇదంతా బాడీ టెక్స్ట్. దీనికి మనం ఫాంట్ గారామౌండ్, ఓకే, గారామౌండ్ ఆర్ మనకి అక్కడ ఏది ఇస్తే అది, బుక్ మెన్ వరల్డ్ స్టైల్, మనకి అక్కడ ఏది ఇస్తే అందులోకి రావాలి మనం. అండ్ 12 అంటే సెంట్రల్ లైన్ అంటే జస్టిఫైడ్ అలైన్, కంట్రోల్ జే అని కొడితే మనకి జస్టిఫైడ్ అలైన్ అయితే అయిపోయింది. రైట్, ఎక్కడైతే మనకి పారాగ్రాఫ్స్ ఉన్నాయో అది ఒకసారి చూద్దాం. ఇది నేను కాపీ చేశాను కాబట్టి అలాగా స్పెషల్ సింబల్స్ అయితే వచ్చాయి, మీకైతే రాకూడదు. రైట్, సో పబ్లిక్ సర్వీస్ దగ్గర పారాగ్రాఫ్ ఉంది. పబ్లిక్ సర్వీస్,
సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ మై వే మెయింటైనింగ్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఎవ్రీ సెట్ బ్యాక్. నేను కంట్రోల్ F కొట్టి చూస్తాను అన్నమాట ఎక్కడ ఉంటుందని. రైట్. ఓకే. సో ఇలా మనకి పారాగ్రాఫ్స్ అయితే మీరు నీట్గా టైప్ చేయాలి. థర్డ్ ఆప్షన్స్ వరకు, థర్డ్ టాస్క్ల వరకు అయిపోయాయి. తర్వాత డ్రాప్ క్యాప్. అప్లై డ్రాప్ క్యాప్ ఫస్ట్ లెటర్ టు ద ఫస్ట్ పారాగ్రాఫ్. సో మన డ్రాప్ క్యాప్ ఎక్కడ ఉంటుంది? ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట డ్రాప్ క్యాప్. దీని దగ్గరకు వచ్చి డ్రాప్ అని నొక్కితే వస్తుంది. సో మనకి న్యూస్ పేపర్లో చూసినట్టు కనిపిస్తుంది అనమాట డ్రాప్ క్యాప్. ఫిఫ్త్, లైన్ స్పేసింగ్ 1.15 ఉండాలి. సో ఇది కంట్రోల్ A. దీని మొత్తం డాక్యుమెంట్కి హోమ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట లైన్ స్పేసింగ్ అనేది 1.15. రైట్. సో అది ఇచ్చాము. నెక్స్ట్ ఫైండ్ అండ్ రీప్లేస్. జాబ్ విత్ కెరియర్. ఫైండ్ అండ్ రీప్లేస్కి, ఫైండ్కి షార్ట్ కట్ కంట్రోల్ F అయితే ఫైండ్ అండ్ రీప్లేస్కి కంట్రోల్ H. ఆర్ మన హోమ్లో ఉన్నప్పుడే ఇక్కడ కూడా ఉంటుంది. ఆర్ మనం కంట్రోల్ H కూడా కొట్టచ్చు. కంట్రోల్ దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ అనేదాన్ని కెరియర్ ఆపర్చునిటీస్తో ఇక్కడ మనం కెరియర్ ఆపర్చునిటీ అని టైప్ చేసి రైట్ రీప్లేస్ ఆల్ అని కొట్టాలి. సో అప్పుడు వీ హ్యావ్ మేడ్ 2 రీప్లేస్మెంట్స్ అంటుంది. ఓకే. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం దీన్ని. కంట్రోల్ F. నేను జాబ్ అన్నాను అనుకోండి కనిపించదు, కానీ కెరియర్ ఆపర్చునిటీ 1, 2 అంతకుముందు 2 సార్లు ఉండేది. సో ఆ 2 అయితే రీప్లేస్ అయిపోయాయి. నెక్స్ట్ వాటర్ మార్క్ అనేది కావాలి. రిలయన్స్ అండ్ స్పిరిట్. సో దీన్ని నేను వాటర్ మార్క్ కింద చేస్తాను. అది ఎక్కడ ఉంటుంది? డిజైన్ అనే ట్యాబ్లో ఉంటుంది. ఇక్కడ వాటర్ మార్క్ దగ్గరికి వచ్చి మనకి కాన్ఫిడెన్షియల్ ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. కస్టమ్ వాటర్ మార్క్. మనకి పిక్చర్ కాదు టెక్స్ట్ వాటర్ మార్క్ కావాలి. ఇక్కడ ఏసాప్ అనేది తీసేసి కంట్రోల్ V, రిలయన్స్ అండ్ స్పిరిట్ ఇది మనం టైప్ చేయాలన్నమాట. అది డయాగ్నల్ హారిజెంటల్ దాన్ని పట్టుకొని అప్లై అయితే చేయాలి. క్లోజ్. మనకి వాటర్ మార్క్ కూడా వచ్చింది. పేజ్ బార్డర్ అప్లై చేయాలి. డబుల్ లైన్ 2.25 హోల్ డాక్యుమెంట్కి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. పేజ్ బార్డర్ కూడా డిజైన్ అనే ట్యాబ్లో ఉంటుంది. పేజ్ బార్డర్ దగ్గరకు వచ్చి మనకి డబుల్ లైన్ కావాలన్నట్టు. ఇది ఇక్కడ కొద్ది కిందకు వస్తే డబుల్ లైన్ ఉంటుంది. దాని థిక్నెస్ వచ్చేసి 2.5, 2.25 అంటే 2.5 ఇది. ఓకే. హోల్ డాక్యుమెంట్. సో మనకి డాక్యుమెంట్ అయితే ఇలా పేజ్ బార్డర్తో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ హైపర్ లింక్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్ టు దిస్ వన్. సో ఏబిపిఎస్సి ఆస్పిరెంట్ ఎక్కడుంది? యాక్చువల్ ఇక్కడ చూడంగానే కనిపించింది. ఒకవేళ మనకు కనిపించకపోతే కంట్రోల్ F, ఏబిపిఎస్సి ఆస్పిరెంట్. సో ఇక్కడ ఉందన్నమాట. దీని దగ్గరకు వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ K హైపర్ లింక్కి షార్ట్ కట్. అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ అనే దగ్గరకు వచ్చి ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. టెక్స్ట్ డిస్ప్లే ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్. ఇక్కడ మనకి ఏ వెబ్ పేజ్ని లింక్ చేయాలనే దానికి అడ్రస్ అనమాట. సో ఇక్కడ మీరు టైప్ చేయాలి https appsgo.in. అది మనం టైప్ చేసామనుకోండి మనకి ఇక్కడ బ్లూ కలర్లో వస్తుందన్నమాట. దీన్ని మనం కంట్రోల్ క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. రైట్.
మనం ఏ లింక్ ఇస్తే అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ tick symbol at the end of the last paragraph and change the second paragraph to the sentence case. సో మనకి ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని సెంటెన్స్ కేస్ ఎక్కడ ఉంటుంది, హోమ్ అనే ట్యాబ్లో ఇదిగో ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం సెంటెన్స్ కేస్ అని పెడతాం. సెంటెన్స్ కేస్ అని పెడితే ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి క్యాపిటల్ లెటర్స్ రావాలో అక్కడ క్యాపిటల్ లెటర్స్, ఎక్కడైతే స్మాల్ లెటర్స్ రావాలో అక్కడ స్మాల్ లెటర్స్ కరెక్ట్గా అయితే వస్తాయన్నమాట. సో మనం టైప్ అది పెట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. మనం టైప్ చేస్తాం కాబట్టి ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా సరే అదైతే దాన్ని రెక్టిఫై చేస్తుంది సెంటెన్స్ కేస్ అనేది. నెక్స్ట్ ఈ సింబల్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ పారాగ్రాఫ్. సో ఇక్కడికి వచ్చి ఈ లాస్ట్ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చి ఆ సింబల్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనే ట్యాబ్లోకి వచ్చి సింబల్ దగ్గరికి వస్తాం. సింబల్ దగ్గరికి వచ్చి సో ఇక్కడ మనకి ఎతకాలన్నమాట. ఆర్ ఇక్కడ మనకి అలాంటి టిక్ సింబల్స్ అవన్నీ వింగ్డింగ్స్లో ఉంటాయి. ఈ వింగ్డింగ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎతుకుతూ ఉంటే దొరుకుతుంది అనమాట. కొద్ది కిందకి ఇలా వచ్చామనుకోండి. సో అది మనకి ఇది ఎక్కడ ఉంది టిక్ సింబల్. ఈ టిక్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని ప్రెస్ చేయాలి. ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఫుట్ నోట్. యాడ్ ఏ ఫుట్ నోట్ టు ద వర్డ్ మెటల్ ఇన్ ద సెకండ్ పారాగ్రాఫ్ విత్ ద టెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అండ్ క్యారెక్టర్. మనం యాక్చువల్గా ఈ బుక్స్ చదివేటప్పుడు లక్ష్మీకాంత్ కానీ అవి కానీ చదివేటప్పుడు ఫుట్ నోట్స్ అండ్ ఎండ్ నోట్స్ అయితే ఉంటాయి. మనకి సెకండ్ పారాగ్రాఫ్లో మెటల్ అనేది ఉంది. యాక్చువల్లీ ఇక్కడ నేను కాపీ చేయటం వల్ల వేరేగా వచ్చింది మెటల్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇస్తే ఓన్లీ వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో మనం రెఫరెన్స్ అనే ట్యాబ్లోకి వచ్చి ఇన్సర్ట్ ఫుట్ నోట్. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి. సో మనకి ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో మెటల్ దగ్గర ఈ 1 అనేది సూపర్ స్క్రిప్ట్ కింద వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఆ మెటల్ అంటే అర్థం ఏంటి అని మనం రాయొచ్చు దాని గురించి. రైట్, అదొకటి. లెట్స్ సే అదర్వైజ్ మనకి ఇంకోటి మై సెల్ఫ్ అంటే దీన్ని కూడా మనం బుక్ మార్క్ చేయాలనుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఫుట్ నోట్. సో మీరు గమనిస్తే ఇక్కడ మై సెల్ఫ్ దగ్గర 2 వచ్చింది, ఇక్కడ మనకి ఇన్సర్ట్ దగ్గర 2 వచ్చింది. మై సెల్ఫ్ అంటే నేను. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట ఆ వర్డ్స్ని. రైట్, సో మనం అలా ఎన్ని ఫుట్ నోట్స్ కావాలంటే అన్ని ఫుట్ నోట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇలా మనం 11 టాస్క్స్ అయితే ఇచ్చారు. ఆ 11 టాస్క్లు కంప్లీట్ చేసాం. సో మనకి ఇలాగా ఇదంతా టైప్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేసినందుకు 25 మార్క్స్. దీనికంటే కొద్దిగా లెంతీ తక్కువ ఉండొచ్చు, దీనికంటే కొద్దిగా టాస్క్లు తక్కువ ఉండొచ్చు, కానీ పేపర్ అయితే మ్యాక్సిమం ఇలా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా డిఫరెంట్ టూల్స్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ మనకి ఎగ్జామ్లో అడగదగ్గవి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ 2 అయితే సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.